నెక్స్ట్. మా మామ హ్మ్. అండ్ హిస్ సన్ సందేశ్ అన్నమాట. మా ఓహ్! ఫస్ట్ కజిన్. ఓకే. ఓకే. ఇప్పుడేం చేస్తున్నారు సందేశ్? సందేశ్ వచ్చి అగైన్ మా అంకుల్ తోనే రియల్ ఎస్టేట్ చేస్తున్నారన్నమాట. హ్మ్. యెస్. సో, యెస్. కంప్లీట్‌లీ రియల్ ఎస్టేట్ అండ్ అందరూ కన్‌స్ట్రక్షన్. రియల్ ఎస్టేట్ కన్‌స్ట్రక్షన్స్. యెస్. ఓకే. ఓకే. యెస్. సూపర్. రియల్ ఎస్టేట్. వాడికి హి హాస్ అనదర్ సిస్టర్, ఎల్డర్ సిస్టర్ హ్మ్. శోభన అని చెప్పి. షీ స్టేస్ ఇన్ హైదరాబాద్ ఓన్లీ. హ్మ్. అండ్ వన్ మోర్ యంగర్ బ్రదర్ కాల్డ్ సంకల్ప్. హ్మ్. వాడు రియల్ ఎస్టేటే చేస్తున్నాడు. ఓకే. యెస్. సో, రియల్ ఎస్టేట్ అంటేనే శోభన్ బాబు గారు. శోభన్ బాబు గారు అంటేనే రియల్ అవును. అదే ఎస్టేట్. చెప్పాను కదా! మా గ్రాండ్ ఫాదర్ అది అప్పుడు ప్రాపగేట్ చేసింది స్టిల్ గోయింగ్ ఆన్ ఇన్ ద అవును. జనరేషన్. యెస్. బట్ ఎవ్రీ యాక్టర్‌కి ఆయన సజెషన్స్ అయితే ఇస్తారంట. యెస్. అందరికి. సో, మీరు ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయండి. అవును. సో, అప్పుడు మీకు ల్యాండ్ ఫ్యూచర్‌లో ఎక్కడికో అవును. వెళ్ళిపోతుంది కాస్ట్ అని. అవును. మోర్ దెన్ ఇప్పుడు చూస్తే హాఫ్ ఆఫ్ ద చెన్నై అయిందే అంటారు. నిజమా సార్? లేదండి అట్లా ఏం కాదు. ఆ! బట్ హి డస్ హావ్ గుడ్ ల్యాండ్ షేర్ అన్నమాట. ఓకే. యెస్. 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 అన్నానగర్. అన్ననగర్‌లో అన్ననగర్, కపుల్ ఆఫ్ ప్లేసెస్. హ్మ్. హ్మ్. యెస్. యెస్. చెప్తుంటారు చాలా మంది ఒక 10,000 కోట్లు ఉంటుంది ఆయన ప్రాపర్టీస్ చెన్నైలో. ఐ డోంట్ థింక్ సో. అది చాలా మంది చాలా లాట్ ఆఫ్ థింగ్స్ చెప్తారు కదా! అట్లా ఏమి లేదు. ఆ! నాట్ టూ మచ్. యెస్. బట్ ఆయనకి ఇష్టం ల్యాండ్స్ మీద ఆయనకి ఇన్వెస్ట్ ఇష్టం. చేయటం. ఈజ్ మోర్ ఆఫ్ ఎ ప్యాషన్ ఫర్ హిమ్. హ్మ్. ఆయనకొచ్చి ఏంటంటే ఈ మంచి లొకేషన్ తీసుకుంటాం. అది బాగా ప్రైస్ ఇంక్రీజ్ అవ్వడం. సో, హి హాస్ దట్ విజన్ అన్నమాట. ఓకే. అది ఎప్పుడో నుంచి చిన్న ఐ మీన్ ఈవెన్ వెన్ మనం వచ్చి మాట్లాడినప్పుడు మనకు తెలుస్తది. ఆయనకి ప్రిడిక్ట్ ముందే తెలుస్తది ఇట్లాంటి ఏరియా అప్పుడే చెప్పేవారు. ఈసీఆర్ ఏరియా వచ్చి బాగా గ్రో అవుతదని చెప్పి. ఓహ్! అప్పుడు మా మా అంకుల్, మా గ్రాండ్ ఫాదర్ వచ్చి దే హాడ్ వన్ క్లాష్ అన్నమాట. మా అంకుల్ చెప్పేది లేదు ఇది బాగా గ్రో అవుతది. లేదు మా గ్రాండ్ ఫాదర్ వచ్చి లేదు ఈసీఆర్ బాగా గ్రో అవుతదని చెప్పి. హ్మ్. ఫైనల్‌గా అక్కడ మా అంకుల్ వచ్చి హిస్ బాట్ ఎ ప్రాపర్టీ. నౌ ఇట్ హస్ గాన్ సమ్‌వేర్. ఓహ్! ఈసీఆర్ అంటే ఈస్ట్ కోస్ట్ రోడ్ అన్నమాట అవునవును. చెన్నైలో. ఇప్పుడు అవును. యాక్టర్స్ అంతా అక్కడే అందరూ ఉంటున్నారు అక్కడే కదా! ఉండేది. విజయ్ గారు అందరూ అందరూ అక్కడే ఆల్‌మోస్ట్. ఉండేది. అప్పుడు ఆయన కొన్నప్పుడు ఎవరు అక్కడ లేరు. ఓకే. యెస్. సో, ఆయనకి ఆ విజన్ ఉండింది అప్పటి నుంచే. ఓకే. ఆయన కొన్నప్పుడంతా ఎకరా 5,000, 10,000, అంతే 20,000. చాలా. యెస్. ఇట్ వాస్ ఇప్పుడు వెరీ రిచ్. 100 కోట్స్, 200 ఇట్స్ కోట్స్. వెరీ అసలు అక్కడ ఆ సైడే వెళ్ళలేమింకా. హ్మ్. సూపర్. ఇప్పుడు సేమ్ ఆ లెగసీ కంటిన్యూ చేస్తున్నారా? యెస్. మా 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 కజిన్స్ అందరూ దే ఆర్ రియల్లీ వెరీ గుడ్ ఇంటూ రియల్ ఎస్టేట్. ఓకే. ఓకే. బాగా దే ఆల్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. మీకేమన్నా ఐడియా ఉందా సార్ రియల్ ఎస్టేట్? లేదండి అసలు. కంప్లీట్‌లీ జీరో. నల్. ఎందుకంటే మాకొచ్చి ఐ హావ్ డెడికేటెడ్ మై సెల్ఫ్ ఇంటూ మై ప్రొఫెషన్. ఓకే. సో, నాకొచ్చి ఎవ్రీథింగ్ ఈస్ గైనకాలజీ. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు గైనకాలజీదే. హ్మ్. Yes. Plus that 1.5 hours of gym. And family. ఓకే. సూపర్. నెక్స్ట్. యాహ్! Yeah. యూ బోత్ ఆర్ లుకింగ్ Oh, thank you. లుకింగ్ సేమ్ మీరే చెప్పాలి. థ్యాంక్ యూ. ఆల్‌మోస్ట్. థ్యాంక్ యూ. ఆ హెయిర్ స్టైల్ ఎప్పుడు ట్రై చేయలేదా మీరు? అది మాకంత హెయిర్ గ్రో వై డోంట్ అవ్వదు యూ కదా! ట్రై? అదే ప్రాబ్లమ్. ఆ? మాకంత హెయిర్ గ్రో అవ్వదు అందుకే. అవునా? యాహ్! 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 బట్ అది చూసారంటే హి ఆల్వేస్ యూజ్డ్ టు స్టైల్ దిస్. అది మా చాలా మంది ఆయన ఫ్యాన్స్ కూడా వస్తారు ఇంటికి. ఈ సేమ్ ఇది శోభన్ బాబు రింగ్. రింగ్ అంటారు. యేసుకొని వస్తారు. సో, దట్ ఈస్ వెరీ అంటే ట్రేడ్ మార్క్ అనుకుంటా ఆయనది. అవును. యెస్. ఆయన ట్రేడ్ మార్క్. ఎవ్రి యెస్. మూవీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ హెయిర్ స్టైల్. యెస్. నో యెస్. చేంజ్ నో చేంజా? ఇన్ హిస్ హెయిర్ స్టైల్. యెస్. అండ్ ఆయన డ్రెస్సింగ్ స్టైల్ కూడా అవును. బావుంటుంది. ఐ థింక్ ఆ టైమ్స్‌లో వచ్చి అట్లాంటి మోడర్నైజ్డ్ డ్రెస్సింగ్స్ ఎక్కువ మంది యేసుకోరు. ఇక్కడ నన్నెక్కువ ఈ ఫీల్డ్‌లో అందరూ హ్మ్. ఆంధ్ర శోభన్ బాబు అంటుంటారు. అట్లాగా? ఓకే. ఓకే. ఆయన డ్రెస్ స్టైల్ అట్లా వల్ల. డ్రెస్సింగ్ స్టైల్ వల్ల. ఓకే. ఈరోజు మీరు వస్తున్నారని యాహ్! నేను క్యాజువల్‌గా వచ్చా. యాహ్! యాహ్! యాక్చువల్‌గా ఆ స్టైల్‌లో నన్ను చూస్తారు మీరు ఇస్ రెగ్యులర్‌గా. ఇట్? ఓకే. ఓకే. దట్స్ అంటే గుడ్. సేమ్ ప్యాటర్న్. ఆయన షర్ట్‌లో నుంచి ఒక కలర్ అనేది కింద ఓకే. మ్యాచ్ అవుతది ప్యాంట్‌కి. ఓకే. ఇస్ ఇట్? ఆ! ఓకే. ఓకే. అదే స్టైల్ నేను లుక్స్ కంటిన్యూ లైక్ యూ ఆర్ ఆల్సో వెరీ ఫ్యాషన్ ఫార్వర్డ్ కదా! సో, ఇట్స్ గుడ్. అప్పుడప్పుడు. అప్పుడప్పుడు. సమ్‌టైమ్స్. సమ్‌టైమ్స్. సూపర్. నెక్స్ట్. చెప్తారా తాతగారు చిన్నప్పుడు ఎలా ఉండాలి స్టైల్‌గా డ్రెస్ గాని? హీ'll ఆల్వేస్ సే పోస్చర్ కరెక్ట్‌గా ఉండాలి. హ్మ్. కూర్చున్నా కానీ, హ్మ్. మనం వాక్ చేసినా కానీ, నెక్ స్ట్రెయిట్, బాడీ స్ట్రెయిట్, హ్మ్. పోస్చర్ ఎప్పుడు పోస్చర్ గురించే మాట్లాడతారు ఓకే. గ్రాండ్ ఫాదర్. డ్రెస్సింగ్ నువ్వు ఎట్లాగైనా చేసుకోవచ్చు కానీ, బట్ యూ హావ్ టు హ్యావ్ ఎ గుడ్ పోస్చర్. ఓకే. అలా ఉండాలని చెప్తూ అంటే ఉంటారు. మనకొచ్చి వీ హావ్ టు ప్రొజెక్ట్ హ్మ్. గుడ్ హ్మ్. హ్మ్. మనకొచ్చి మంచి ఓరా ప్రొజెక్ట్ చేయాలంటే మీ పోస్చర్ బాగుండాలని చెప్తారన్నమాట. ఓకే. యెస్. సూపర్ గ్రేట్. సో ఫ్యామిలీ. యెస్. హ్మ్. మై చిన్న పాప వచ్చి సమన్వి. హ్మ్. పెద్ద పాప వచ్చి సన్వీక్ష. మా వైఫ్ శ్రీలత.
ఓకే. అండ్ యా ఇది వచ్చి మనకి క్రిస్మస్ ఫోటోషూట్ అప్పుడు తీసింది అనమాట. పక్కా తెలుగు అమ్మాయి ఎస్ వైఫ్. వైఫ్ ఎస్ పక్కా తెలుగు అమ్మాయి ఫ్రమ్ విజయవాడ. ఓకే. ఎస్ రిలేటివ్స్ సైడ్. లేదండి రిలేటివ్స్ సైడా? రిలేటివ్స్ కాదు యాక్చువల్లీ బయట ఫ్యామిలీనే. ఓకే. ఓకే. ఫస్ట్ ఆమె రియాక్షన్ ఏంటి? శోభన్ బాబు గారు గ్రాండ్ సన్. యాక్చువల్లీ మా వైఫ్ కి షీ ఈస్ వెరీ ఫర్ ఎవ్రీథింగ్ సేమ్ రియాక్షన్ ఎక్కువ ఉండదు. వెరీ కామ్. సో మా షీ వాజ్ లైక్ మా ఫాదర్ ఏం చెప్తే అది ఇదా అని చెప్పి షీ ఇది అన్నమాట. వాళ్ళ ఫాదర్ ఓకే అని చెప్తే షీ గాట్ మ్యారీడ్ అంతే. అంతే. అసలు ఎక్కడ మిమ్మల్ని మ్యారేజ్ సెట్ అయిన తర్వాత కూడా శోభన్ బాబు గారి గురించి అండ్ సినిమాలు నో డిస్కషన్. Nothing. మా వైఫ్ కూడా ఆల్మోస్ట్ నాలాగనే షీ ఈస్ ఆల్సో వెరీ హార్డ్ వర్కింగ్. ఫుల్ గా మెడిసిన్ లోనే ఫుల్ గా కాన్సన్ట్రేట్ చేసి షీ ఆల్సో నెవర్ యూస్ టు వాచ్ మెనీ మూవీస్. మూవీస్ అసలు చూసేది కాదనమాట. ఎలా అండి మీకు స్ట్రెస్ బస్టర్ ఏంటి అసలుకి రిలీఫ్ అవటానికి? అదే చెప్పగా నాకు జిమ్ మట్టిగా ఉందని. ఓకే. మా వైఫ్ వచ్చి మా కిడ్స్ స్ట్రెస్ బస్టర్స్. వెళ్ళిన తర్వాత ఫుల్ టైం మా కిడ్స్ తోనే ఉంటుంది అనమాట. ఓకే. ఓకే. ఇద్దరిలో ఎవరు హైపర్ సైలెంట్? మా ఫస్ట్ డాటర్ చాలా సైలెంట్. సెకండ్ డాటర్ చాలా హైపర్. ఓకే. షీ విల్ బి లైక్ యు. మై ఫస్ట్ డాటర్ ఇస్ లైక్ మీ. సెకండ్ డాటర్ మై టూ హైపర్. మీరు కూడా హైపర్ కదా? సాఫ్టా మీరు? ఐఎమ్ వెరీ సాఫ్ట్, వెరీ డౌన్. అవునా? అవునవును. ఓకే. మరి హైపర్ అంటే మేడమా? మేడం కూడా హైపర్ కాదు. అది ఎట్లా ఎందుకంటే స్మాలెస్ట్ గర్ల్ కదా ఫ్యామిలీలోనే, చిన్న అమ్మాయి. సో అందరూ బాగా ప్యాంపర్ చేసి హైపర్ అయిపోయింది. ఓకే. సో ఏ క్లాస్ అవుతున్నారు ఇప్పుడు ఇద్దరు? అదే జూనియర్ కిండర్ గార్డెన్, 5th grade అనమాట. 5th grade. సూపర్. సో అర్థం చేసుకుంటారు మీ టైమింగ్స్, బిజీగా ఉంటారు అంటే? లేదండి, మనం యాజ్ ఐ టోల్డ్ యూ కదా, మా హౌస్లో వచ్చి వీ హ్యావ్ అ రూల్. బై 5 o'clock 5:30 నేను వైఫ్ ఇద్దరు ఇంట్లో ఉంటాం అనమాట. అవునా? బై 5 o'clock వీఆర్ అట్ హోమ్. ఓకే. నెక్స్ట్ 5 o'clock లో నుంచి 7:30 వరకు నేను జిమ్కి వెళ్ళిపోతాను. ఆఫ్టర్ 7:30 వీ హ్యావ్ అవర్ డిన్నర్ టుగెదర్ అండ్ వీ ఆల్ గో టు బెడ్. ఓకే. అంతే. ఇట్స్ అ రొటీన్. సో నేను వచ్చి ఐ హావ్ డెడికేటెడ్ మై సెల్ఫ్ టు ద ఫ్యామిలీ. సింపుల్ లైఫ్ స్టైల్. సింపుల్ లైఫ్ అంతే. యా. ఓకే. నో అంటే ఫారెన్ ట్రిప్స్ వెళ్దాం వన్స్ ఇన్ అ వైల్ మనం వెళ్తాం. ఎందుకంటే ప్రాబ్లం ఏంటంటే మన ఫీల్డ్ లో ఎక్కువ రోజులు వీ కెనాట్ బి అవే ఫ్రమ్ ద పేషెంట్స్ అనమాట. ఎందుకంటే దే ఎక్స్పెక్ట్ యూ టు బి ద ఏదైనా డెలివరీస్ ఉన్నా కూడా మేబీ ఒక డెలివరీ మిస్ అయితే ఓకే, కానీ బట్ 2-3 డెలివరీస్ మిస్ అయ్యామనుకోండి పేషెంట్స్కి వచ్చి దే డోంట్ వాంట్ టు, వాళ్ళు వేరే డాక్టర్ సడన్ గా 9 months మిమ్మల్ని చూసి తర్వాత సడన్ గా వేరే డాక్టర్ వచ్చి డెలివరీ చేస్తే దే వోంట్ ఫీల్ హ్యాపీ. సో అందుకే మనం వచ్చి ఏ ట్రిప్ తీసుకున్నా కూడా మాక్సిమం వెళ్ళేది ఒక తొందరగా వెళ్ళాలి, తొందరగా ఫినిష్ చేసుకొని తొందరగా మళ్ళీ బ్యాక్ వీ హ్యావ్ టు కమ్ బ్యాక్. సో మా మాక్సిమం ట్రిప్ చూసారంటే 7 days ఉంటుంది మాక్సిమం. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.